కానీ మీరు మొట్టమొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి అని అన్నాడు. దేవుని రాజ్యం అనేది ఎంత విలువైంది? భోజనం ముందు కాదంట, బట్టల ముందు కాదంట, వసతి ముందు కాదంట. అది ప్రక్కన పెట్టండి అయ్యా, అది కాదు ఇంపార్టెంటు. ఏది ఇంపార్టెంటు? ముందు మీరు దేవుని రాజ్యాన్ని వెతుక్కోండి, దాన్ని కనుగొనండి, మిగిలిన సంగతి దేవుడు చూసుకుంటాడు. ముందు మీరు ఏం వెతకాలి? దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి అన్నాడు. అవి బట్టల కంటే, భోజనం కంటే, వసతి కంటే ప్రయారిటీ ఉన్నదా లేదా లేదా? మనకు భోజనాలు ముఖ్యం, బట్టలు ముఖ్యం, లోక సంబంధమైన సమస్యలు ముఖ్యం, లోక సంబంధమైన ఈవులు ముఖ్యం. అంతేగాని రాజ్యాన్ని గురించి అంత ఇంపార్టెన్సీ మనము ఇవ్వం. కానీ యేసుప్రభువు ఏం చెప్పాడు? మొట్టమొదట పని చేయండి అని చెప్పేసి అన్నాడు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తా, మీకు అందరూ బాగా తెలిసిన విషయం. యేసుప్రభువుతో పాటు ఇద్దరు దొంగలను సిలువేశారు. వేశారా? ఇద్దరు ముందు దూషించారు. ఒక అతను మారు మనసు పొందాడు. మారు మనసు పొంది ఆయన ఏమన్నాడంటే, ప్రభువా నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేస్తాను అన్నాడు. ఈ దొంగ యేసుప్రభువుని, నన్ను ఏదో ఒక రకంగా విడిపించిన ఆయన, నేను బ్రతికిపోతాను, నేను బుద్ధిగా ఉంటాను, దొంగతనం మానేస్తాను, నీకు సాక్షిగా ఉంటాను, నేను బ్రతకాలని ఉంది అన్నాడా? అన్నాడా? ఏమన్నాడు? అలాంటిదేం అడగలేదు. ఆయన ప్రసంగాలు, ఆయన దొంగతనం చేస్తా వచ్చినప్పుడు 1-2 మాటలు వింటానే ఉన్నాడు. ఆయన పని చేసుకుంటున్నాడు, తర్వాత ఆయన ప్రసంగం కూడా వింటున్నాడు. వింటుంటే ఆయన దేవుని రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు, ఆయన విన్నాడు. ఆయన యేసుప్రభువు ఫస్ట్ సబ్జెక్ట్ అదే. యేసుప్రభువు సువార్త ప్రకటన చేసినప్పుడు మొట్టమొదట ఆయన బోధించిన అంశము దేవుని రాజ్యం. మీరు చదవండి, స్టార్టింగ్లో ఉంటుంది 4:17 మత్తయి సువార్తలో చూస్తే, యోహాను చెరపట్టబడిన తర్వాత యేసుప్రభువు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని చెప్పేసి ఆయన ప్రకటన చేశాడు. దేవుని రాజ్యం సమీపించిందని ప్రకటన చేశాడని రాయబడింది. దేవుని రాజ్యం ఆయన అంశం. శిలువ మీద దొంగ రాజ్యం యొక్క విలువ ఎంత అని చెప్పాడు? ప్రాణం కంటే ఎక్కువ అన్నాడు. యేసుప్రభువు మీరు భోజనం కంటే, బట్టల కంటే ఎక్కువ అంటే, వీడేం చేశాడు? ప్రాణం కంటే విలువైంది అని రుజువు చేశాడు. ఆయన ప్రాణం కంటే విలువైన రాజ్యమును గురించి, భోజనం కంటే, బట్టల కంటే, వసతి కంటే ముందు వెతుక్కోవాల్సినటువంటి దేవుని రాజ్యమును గురించి, వస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకు అనే మాట మాట్లాడుతున్నామంటే ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాం. అట్లాంటి నిర్లక్ష్య ధోరణ, ప్రార్థన చేస్తూనే, బైబిల్ చదువుతూనే విశ్వాసులు అని చెప్పుకునే అలాంటి పరిస్థితి మనం కలిగి ఉన్నామంటే మన ఆత్మరక్షణ పట్ల మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాం. ప్రాణం పట్ల నిర్లక్ష్యంగా ఉంటామండి. భౌతిక సంబంధమైన విషయాల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటామండి. ఏదైనా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు అంటామండి. ఏ హాస్పిటల్ అయినా పర్లేదు అంటారండి. ఎవరో చెప్పారు నాకు ఉదయం, చాలా డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో మా ఆవిడని చూపించాను అని చెప్తున్నాడు ఆయన. చాలా డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి, మనకు అందుబాటులో ఉన్నాయి. అయినా కానీ ఆయన ఎంత శ్రద్ధ చూపించాడు ఆయన భార్య పట్ల. డబ్బులు పోతే పోయినాయి, నా భార్య క్షేమంగా ఉండాలి, అదే ఆలోచన చేశాడు ఆయన. ఏమండి, ప్రాణం పట్ల ఎంత విలువిస్తున్నాం? ప్రాణము విలువైందా, ఆత్మ విలువైందా? సార్ సోదరులు నిన్న చెప్పారు, దానికి మళ్ళీ కొంచెం ఏదన్నా ఇబ్బంది కలుగుద్దేమో. సరే, మనం శరీరము ఆత్మ 2 భాగాలు కలిగి ఉన్నాం. ప్రాణం పోయినప్పుడు ఆత్మ శరీరం నుండి వేరైపోతాయి. శరీరాన్ని గురించి యేసుప్రభువు కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. ఆత్మయే జీవింపజేయనది అని చెప్పేసి అన్నాడు. జీవింపజేసే ఆత్మకు అవసరమైన దేవుని రాజ్యం విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండటము మనకు మనం అన్యాయం చేసుకోవటం అవుతుంది. మనకు మనం ఏం చేసుకుంటున్నాం ఇప్పుడు అర్థం కాదు. భౌతికంగా మనకు మనం న్యాయం చేసుకోవడానికే ఛాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏం చేస్తాము? అంతగా సీరియస్గా తీసుకోం. అయితే ఈ అంశం రాత్రికాల సమయంలో సీరియస్గా తీసుకోవాల్సిందా కాదనేది ఒకసారి మీరు ఆలోచించండి. నేనైతే సీరియస్గానే చెప్తా. మీరు సీరియస్గా వింటారో వినరో అది మీ సొంత విషయం.
సీరియస్గా ఆలోచన చేస్తారో లేదో అది మీ వ్యక్తిగత విషయం. ఎలాగో దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, మంచి వాతావరణం ఇచ్చాడు, కూర్చున్నాం వచ్చి వినటానికి. నాకు ఇవ్వబడిన సమయం వరకు మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు తేలిగ్గా తీసుకోకుండా సీరియస్గా దేవుని రాజ్యం ఈ రాత్రికాల సమయంలో వచ్చి ఉందా రాబోతుందనే విషయాన్ని తేల్చుకోవాలని ప్రభు పేట మీకు తెలియజేస్తా ఉన్నాను. చాలా ఇంపార్టెంట్ అది. వచ్చి ఉంటే మనం అందులో ఉండాలి, రాకపోతే ఎదురు చూసే వారంగానైనా ఉండాలి. అర్థమవుతుందండి? అది వచ్చి ఉండి మనం ఎదురు చూసేవారుగా ఉంటే మనం మోసపోతాం. రాలేదు, భవిష్యత్తులో రాబోతుంది, అయితే వచ్చే ఉందని మనం నమ్మి ఉంటే మోసపోతాం. ప్రార్థన చేసేవాళ్ళు ఈ 2 వర్గాలు ఉన్నారు. ఈ 2 వర్గాల్లో ఒక వర్గం ఖచ్చితంగా మోసపోతారు. ప్రయాసపడతారు కానీ మోసపోతారు. కొంతమంది సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు దాని వలన మేలు పొందుతారు. కాబట్టి ఈ వాస్తవాన్ని, ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సత్యాన్ని తెలుసుకోవటం కొరకు మనం ఏం చేయాలని అంటే, బైబిల్ అంతా కూడా ప్రవచనాలు దేవుని రాజ్యాన్ని గురించి చెప్తూ ఉన్నాయి. ప్రవక్తలు ఏం చెప్పారు, అలాగే యేసుప్రభు వారు ఏం చెప్పాడు. యేసుప్రభు వారి కంటే ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటన చేశాడు. ఆయన ఏం చెప్పాడు, ఆ తర్వాత అపోస్తులు ఏం చెప్పారు. ఈ నలుగురు ఏం చెప్పారో జాగ్రత్తగా ఆలకిస్తే వీరు దేవుని రాజ్యం వచ్చిందా, భవిష్యత్తులో రాబోతుందా అనేది తేలిపోద్దండి. ఆధునికంగా అయ్యగారి మాటలు మీరు తీసుకోవద్దు, మా మాటలు మీరు తీసుకోవద్దు. మనకి ప్రామాణికం ఎవరు? ప్రవక్తలు, అలాగే సువార్తలు, అలాగే అపోస్తులు. ప్రవక్తలు ఏం చెప్పారు, అలాగే సువార్తలు ఏముంది, అపోస్తులు ఏం చెప్పారు దేవుని రాజ్యాన్ని గురించి అనేది జాగ్రత్తగా మీరు పరిశీలన చేయగలిగితే, జాగ్రత్తగా వింటే ఈ రాత్రి మీకు భవిష్యత్తులో రాజ్యం రాబోతుందా లేకపోతే వచ్చిందనే సంగతి తెలిసే అవకాశం ఉంది. తెలుసుకోవాలని మీకుందా? తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? తెలుసుకోవాలి అని మీకున్నా లేకపోయినా తెలుసుకోవాల్సిన అవసరం మాత్రము ఉంది. ఈ సభలు మాకు అవసరం లేదని ప్రజలు అనుకున్న సభలు మాత్రం అవసరమే. ఓ సందర్భంలో అపోస్తలుడైన పౌలు గారు తన శ్రోతలతో వాళ్ళ ప్రవర్తన బట్టి ఆయనకి ఏమనిపించిందంటే, అనవసరంగా వీళ్ళకి మధ్యన నేను ప్రయాసపడుతున్నానేమో అని అనిపించింది. కానీ ఆ మాట తెగించి అనలేకపోయాడు. ఏమన్నాడు అని అంటే, ఆయనను మీరు దాన్ని త్రోసివేశారు కానీ దేవుని వాక్యము మీకు ప్రకటించుట అవసరమే, కానీ మీరేం చేశారంటే దాన్ని త్రోసివేశారు అని చెప్పేసి అని అన్నాడు. కాబట్టి అవసరమే, కానీ చాలామంది ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే త్రోసివేస్తారు. మనము నిర్లక్ష్యం చేసిన, త్రోసివేసిన తర్వాత పర్యవసానం మనం అనుభవించాల్సి ఉంటుంది. నీవు జ్ఞానివైన ఎడల ఆ జ్ఞానం నీకే లాభకరం అగును, దానిని నీవు అపహసించిన ఎడల నీవే భరించవలెను అన్నాడు. మనమే భరిస్తాం. రేపు పొద్దున వాళ్ళు అలాగే చెబుతారు, మనం ఎలాగ ఉందామని అనుకున్నారు అనుకోండి. సోదరులు సంఘం గురించి చెప్పాడు, ఆయన కోసం చెప్పలా. ఆయన ఎక్కడో బాడోపేటలో ఉంటాడు. నన్ను పిలిస్తే ఎక్కడన్నా దూర ప్రాంతంలోకి వెళ్ళి పిలిస్తే నన్ను చెప్పమని నేను చెప్తా, నాకేం ఉపయోగం ఉండదు. కానీ విన్న వాళ్ళకి ఉపయోగం కలగాలని చెప్తారు. వింటే జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మేలు పొందుతారు, లేకపోతే రేపు లెక్క ఎవరికి వాళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది. నీవే భరించవలెను, దాన్ని అపహాస్యం చేస్తే నీవే భరించాలి అని చెప్పేసి అన్నాడు. పోతే ఇప్పుడు ప్రవక్తలు ఏం చెప్పారు, ప్రవక్తలకు ఏం తెలియజేయబడింది, అదే దేవుడు తండ్రి అయిన దేవుడు ముందు దేవుని రాజ్యాన్ని గురించి దావీదుకు వాగ్దానం చేశాడు. తండ్రి అయిన దేవుడు దేవుని రాజ్యాన్ని గురించి దావీదుకి వాగ్దానం చేయటం అనేది జరిగిందండి. మీరు ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం చూసినట్లయితే, 2వ గ్రంథం చూసినట్లయితే 7వ అధ్యాయం 11, 11 నుంచి 13 అలాగే 16 వచనాలు చూసినట్లయితే దావీదుతో దేవుడు చేసిన వాగ్దానం, నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భవాసంలో నుండి వచ్చిన ఒకరిని, నీ సంతతిని నేను హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరచుదును అని అన్నాడు.
దేవుడు ఆయన భూమి మీద స్థాపించేటువంటి నిశ్చలమైన శాశ్వతమైన రాజ్యమును గురించి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితము దావీదు గారికి వాగ్దానం చేశాడు, ప్రామిస్ చేశాడు. నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భవాసంలో నుండి వచ్చిన ఒక అతన్ని నేను హెచ్చిస్తాను, అతనికి రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాను, అతనికి ఆ రాజ్యాన్ని స్థిరపరుస్తాను అని చెప్పేసి అన్నాడు. ఆయన గర్భంలోంచి వచ్చిన వ్యక్తి ఎవరు అని మీరు అక్కడ చదివినప్పుడు మీకు వెంటనే ఎవరు గుర్తుకొస్తారు? ఎవరికైనా గుర్తుకొచ్చేది ఎవరు అంటే సొలొమోను. కానీ ఎవరి గురించి చెప్పబడింది అని అంటే యేసుప్రభు వారి గురించి చెప్పబడింది. అందుకని యేసుప్రభు వారిని భూమి మీద ఉన్నప్పుడు దావీదు కుమారుడా అన్నారు. అలాగే ఆయన జన్మించినప్పుడు ఆయన గురించి దూతలు ఏం చెప్పారంటే, దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు, ఈయన యాకోబు వంశస్థులను యుగయుగాలు ఏలతాడు అని చెప్పిన సందర్భం అది. వాగ్దానం అక్కడ చేయబడింది 1000 సంవత్సరాల క్రితం. 1000 సంవత్సరాల తర్వాత అది ఇలాగ జరగబోతుంది, అదిగో రాజుగా ఈయన పుట్టాడు అని చెప్పేసి యేసుప్రభు వారి గురించి ప్రవచనాలు చెప్పబడినాయి. తర్వాత మనం చూసినట్లయితే ఇంకొక ప్రవచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 9:7. యెషయా గ్రంథం 9:7 ఇక్కడ కూడా చెప్పబడింది, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగము ఏలతాడు, యుగయుగములు ఏలతాడు. అది 9వ అధ్యాయంలో యేసుప్రభు వారు పుట్టిన సందర్భంలో చెప్పబడినటువంటి కొటేషన్ అది. అది ప్రవచనం యేసుప్రభు వారి గురించి చెప్పబడింది. యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క రాజ్యము స్థాపించబడుతుంది. దేవుడు దావీదు సంతానంలోంచి వచ్చిన వ్యక్తికి రాజ్యం ఏర్పాటు చేస్తాడు, ఆయన యుగయుగములు ఏలతాడు అనేటువంటి విషయము ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేశాడు. దావీదుకి వాగ్దానం చేసినటువంటి విషయాన్ని మనం చూసాం. ప్రవచనాల్లో దేవుని రాజ్యాన్ని గురించి స్పష్టంగా తెలియజేయబడింది. మీలో ఎవరికైనా ఐడియా ఉంటే ఒక ప్రాముఖ్యమైన ప్రవచనం ఉంది దేవుని రాజ్యానికి సంబంధించి, ముందున్న వాళ్ళు ఎవరు మాట్లాడొద్దు, అలాగే స్థానిక సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడొద్దు. ఒక అతి ప్రాముఖ్యమైన దేవుని రాజ్యానికి సంబంధించిన ప్రవచనం ఒకటి ఉంది పాత నిబంధనలో. ఎవరైనా చెప్పగలుగుతారా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో పోనీ అక్కడ ఏమి సంఘటన ఉంటుందో పోనీ ఐడియా ఉందా? 2వ అధ్యాయంలో ఏ సందర్భం ఉంటుంది? దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు కళ ఉంటుంది. నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజు, బబులోను చక్రవర్తి, ఆయన బాబులోనియా ప్రాంతాన్ని ఆయన పరిపాలన చేసినటువంటి, ప్రపంచాన్ని ఏలినటువంటి గొప్ప చక్రవర్తి. ఆయన తర్వాత ఎవరైనా అంతటి గనుడు, అంత గొప్ప రాజు చక్రవర్తి ఇంక మరొకరు ఎవరు కూడా లేరు. ఆ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన యొక్క కళ ఉంటుంది. ఆయన కళలో ఒక ప్రతిమను చూశాడు. ఆ ప్రతిమ ఏమై ఉందనంటే 4 లోహాలతో ఉంది. ఏమేంటి ఆ లోహాలు అని చెప్పేసానంటే, శిరస్సు బంగారమయమై ఉంది, రొమ్ములు ఇత్తడివై ఉన్నాయి, అట్లాగే వెండి రొమ్ములు, ఉదరము అంటే పొట్ట భాగము ఇత్తడిది, తర్వాత పాదాలు కాళ్ళు ఇనుము ప్లస్ మట్టితో మిళితమై ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని చూశాడు. ఈ లోహాలతో ఉన్నాయి. ఈ 4 భాగాలు 4 మహాసామ్రాజ్యాలకు సూచనగా దానియేలు గారి ప్రవచనంలో దేవుడు 600 సంవత్సరాల ప్రపంచ చరిత్రని ఆయన ముందుగా తెలియజేశాడు. ఆ తర్వాత మానవ సామ్రాజ్యాలు, బాబు ప్రదోష్ నువ్వు రాయ్యా, ఆ విగ్రహము బంగారము, వెండి, ఇత్తడి, అలాగే ఇనుము ప్లస్ మట్టి. బంగారము బబులోను సామ్రాజ్యానికి సూచనగా
దేవుడు తెలియజేశాడు. ఆ తర్వాత వెండి ప్రపంచాన్ని పరిపాలన చేసిన మహాసామ్రాజ్యం మాదీయ పారసీక సామ్రాజ్యం. ఆ తర్వాత మూడో భాగము గ్రీకు సామ్రాజ్యం, నాలుగోది రోమా సామ్రాజ్యాన్ని గురించి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మీకు విషయం అర్థమవుద్ది. ప్రపంచాన్ని ఏలిన మహాసామ్రాజ్యాలు 4 గురించి అక్కడ చెప్పాడు. ప్రపంచ శక్తులు మొత్తం 5. ప్రపంచంలో గొప్ప సామ్రాజ్యాలు ఈజిప్టు, బబులోను, అలాగే మాదీ పార్సికులు, గ్రీకులు, రోమీలు. ఈ చరిత్ర అంతా కూడా దానియేలు గ్రంథంలో జరగక ముందు రాయబడింది. ఆ విగ్రహము ఆయన చూశాడు. చేతి సహాయం లేని చిన్న రాయి ఒకటి ఆ విగ్రహం మీద పడితే ఆ విగ్రహము పౌడర్గా దంచివేయబడింది. పౌడర్ అయిపోయింది మొత్తం. ఆ చేతి సహాయం లేని చిన్న రాయి ఏమైందంటే ప్రపంచమంతగా వ్యాప్తి చెందినంత గొప్ప మహాపర్వతం అంతా అయ్యింది. మొదటిది బబులోను సామ్రాజ్యం, రెండోది మాదీ పార్సికులు, 3 గ్రీకు సామ్రాజ్యం, 4 రోమా సామ్రాజ్యం, 5వది చేతి సహాయం లేని చిన్న రాయి దేవుని రాజ్యం. ఒకదాని తర్వాత ఒకటి రాబోతున్నాయి అని చెప్పేసి దేవుడు ముందుగా తెలియజేశాడు. రోమీల తర్వాత రోమీల పరిపాలనలో అక్కడ చెప్పబడింది ఏంటంటే కళ నిశ్చయము అంటాడు దానియేలు గారు. కళ నిశ్చయము, నిశ్చయం అని అంటే ఖచ్చితం, దాని భావము నమ్మదగినది అన్నాడు. అంటే రోమీల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యం ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందుతుంది, అంత అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి కళలో ఏదైతే చెప్పాడో అది నమ్మదగినది అని అన్నాడు. చాలామంది నమ్మట్లేదు ఈ రోజున, కానీ నమ్మదగినది, అది నిశ్చయము, నిజము, అది నెరవేరింది. కానీ చాలామంది గుర్తించడం లేదు. ఒక క్యాలెండర్లో నేను చూశాను, నేను చెప్పిన 4 మహాసామ్రాజ్యాల గురించి ఆ జాడంతా కరెక్ట్గానే రాశాడు, ఒకరి తర్వాత ఒకరు. అక్కడ దేవుని రాజ్యానికి వచ్చేసరికి రోమీలకును దేవుని రాజ్యానికి 2024 సంవత్సరాలు ఇప్పటి వరకు అయితే గ్యాప్ అది పెట్టాడు ఆయన. అంటే అక్కడి నుంచి రాజ్యము భవిష్యత్తులోకి జంప్ అయింది. అక్కడి వరకు నెరవేరి అదొక్కటి నెరవేరలేదని చూపించాడు ఒక ఆయన. దేవుడు చేసిన ఏ ప్రవచనమైనా, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకమయ్యే అవకాశం ఉంటుందా? 2:44 ఆయన ఏం చెప్తాడంటే దానియేలు గ్రంథంలో ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు అని చెప్పాడు. ఆ రాజులు ఎవరు అంటే రోమీలు. యేసుప్రభువు పుట్టినప్పుడు ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఆయన పుట్టిన ప్రాంతంలో రూలింగ్ ఎవరిది? రోమీల కాలంలోనే ఆయన పుట్టాడు. యేసుప్రభువు ఎలా పుట్టాడని చెప్పాడు మత్తయ్య గారు? రాబోయే రారాజు పుట్టాడని చెప్పాడా, లేకపోతే యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడన్నారు వాళ్ళు? తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు. యూదులకి రాజుగా పుట్టినవాడు 1వ శతాబ్దంలో AD 4వ సంవత్సరంలో యేసుప్రభువు యూదులకు రాజుగా అప్పుడే పుట్టాడు. కానీ ఇప్పుడుకి మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన వాళ్ళు యేసు రాజుగా వచ్చుచున్నాడని పాడతారు. అంటే రెండోసారి వచ్చినప్పుడు ఆయన రాజుగా రాబోతున్నాడని అనేకుల నమ్మకం, అనేకుల విశ్వాసం, అనేకులు బోధించేది అది. కానీ మొట్టమొదటిసారి ఆయన ఎలాగొచ్చాడు? ఆయన రాజుగా పుట్టాడు. లేఖనాలు అదే చెబుతున్నాయా? జ్ఞానులు అదే చెప్పారా? రాజుగా పుట్టాడు. దానియేలు గ్రంథం యొక్క ప్రవచనం ప్రకారము రోమీల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాలి. ఇది కళ నిశ్చయము, దీని భావము నమ్మదగినది. దీనిని నమ్మిన ఒక ఆయన దేవుని రాజ్యం ఎక్కడ అని ప్రశ్నించాడు. ఒక అన్యుడు
దానియేలు గ్రంథం చదివాడు, బైబిల్ని విమర్శించడానికి చదివాడు. ఆయన భక్తుడు కాదు, ఆయన ఒక పండిట్, ఆయన ఒక కవి. ఆయన ఏం చేశాడంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ప్రకారము రోమీల కాలంలో రాజ్యం స్థాపించబడాలి, దేవుని రాజ్యము. క్రైస్తవులు నీ రాజ్యం వచ్చును కాక అని అంటున్నారు కాబట్టి రాజ్యం రాలేదనే కదా అర్థం. దేవుని రాజ్యం ఎక్కడా మీరు చూపించండి, లేకపోతే బైబిల్ అబద్ధం అని ప్రశ్నించాడు ఆయన. అలాగ ఆయన అడగడానికి కారణం ఎవరు? ఈ లేఖనాన్ని నమ్మని వారు, ఈ లేఖనాన్ని అపార్థం చేసుకుని రాజ్యం వచ్చిందో రాలేదో తెలుసుకోకుండా ఖచ్చితంగా క్లారిటీ లేనటువంటి వాళ్ళు, లేఖనాలు పరిశీలన చేయకుండా ఎవరో చెప్పారు రాబోతుందని దాన్ని నమ్మి రాబోతుందన్న మాటలు విన్నప్పుడు ఈయన ప్రశ్నించాడు. రాబోతుందని ప్రార్థన చేస్తున్నారు కదా, యేసుప్రభువు వస్తాడు తెస్తాడు రాజ్యం అంటున్నారు కదా, వాస్తవంగా ఎప్పుడు స్థాపించబడాలి? రోమిల కాలంలోనే స్థాపించబడాలి. మరి ఇప్పుడు వరకు రాలేదంటే బైబిల్ అబద్ధము అన్నాడు ఆయన. రాకపోతే బైబిల్ అబద్ధమే. లేఖనాలు నెరవేరాలి, ప్రవచనం నిరర్ధకం అవడానికి ఛాన్సు లేదు. ప్రవచనాల ప్రకారం అయితే నేను చెప్పేస్తున్నాను ఖచ్చితంగా రోమీల కాలంలోనే ఏం జరగాలి? దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాలి, ఇది ఖచ్చితం. అయితే ఆ ప్రకారంగా జరిగిందా లేదా అనేది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం మనం. ఆ ప్రకారంగా జరిగిందా లేదా అనేది మనం తెలుసుకోవాలని అంటే యేసుప్రభు గారు ఏం చెప్పాడు, లేకపోతే యోహాను గారు ఏం చెప్పాడు, అపోస్తులు ఈ రాజ్యాన్ని గురించి ఏం చెప్పారు అనేటువంటి విషయం మనకి తెలియాలి. యోహాను గారు ఏం బోధించాడు రాజ్యాన్ని గురించి? ఆయనది కూడా మొదటి ప్రసంగం ఇదే, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. దేవుడి రాజ్యాన్ని గురించి ఆయన ఏం ప్రకటించాడు? పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని ప్రకటించారు. అవునా? అయ్యర్లు కూడా ఇదే ప్రకటన ఇప్పటికీ చేస్తున్నారు లేదా? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. మా ఇంటి పక్కన మొన్న ఒక పోస్టర్ చూశాను, కలర్ఫుల్గా ఉంది పోస్టరు. పైన ఏం రాసి ఉందంటే పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని ఉంది. వాస్తవంగా ఆ సువార్త లిమిటెడ్ కమిషన్ అంటారు. అంటే ఒక పరిమితితో కూడినటువంటి సువార్త అది కేవలం కొంతమందికి, ఒక జనాంగానికి ప్రకటించాల్సినటువంటి వార్త. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రకటించాల్సినటువంటి వార్త అంటే AD 33వ సంవత్సరం వరకు ప్రకటించాల్సినటువంటి వార్త. అది 30 నుంచి క్రీస్తు 30 నుంచి 33 వరకు బోధించాల్సినటువంటి ఆ సువార్తను ఈ రోజుకి అయ్యగారులు దాన్ని గ్రహించకుండా, అర్థం చేసుకోకుండా, మనకి సంబంధం లేని సువార్తను ఏం చేస్తున్నారంటే పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అంటున్నాడు. ఇది మనకు సంబంధం లేనిదని నేను ఖచ్చితంగా ఎలా చెప్పగలనంటే, మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయం మీరు చూడగలిగితే 8వ అధ్యాయం యేసుప్రభు చెప్తాడు, పరలోక రాజ్యం సమీపించిందనే వార్త మీరు ఎవరికి చెప్పాలంటే ఇశ్రాయేలీలలో చెదిరిపోయిన నశించిపోయిన గొర్రెల యొద్దకు మాత్రమే వెళ్ళి చెప్పండి. అంతేగాని సమరీల దగ్గరికి కానీ అన్యుల దగ్గరికి కానీ మీరు వెళ్ళి బోధించొద్దు అన్నాడు. సమీపంగా రాజ్యం ఉందనేటువంటి ఆ యొక్క సువార్త కేవలము ఇశ్రాయేలీయులకు, యూదులకు మాత్రమే చెప్పాల్సింది. ఎందుకంటే వారికి దావీదు గారికి వాగ్దానం చేశాడు దేవుడు, దానియేలు గారి ద్వారా ప్రవచనం చేశాడు. ఆ రోజుల్లో వాళ్ళు ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు. మీరు ఏ రాజ్యం కొరకైతే ఎదురు చూస్తున్నారో దానిని దేవుడు మీ ముందుకు తేబోతున్నాడు, దానికి కాలము సమీపించింది, దాని కొరకు మీరు సిద్ధపడండి అని యూదుల్ని సిద్ధం చేయడానికి చెప్పబడినటువంటి వార్త సమీపించి ఉన్నది అనేది. సమీపించి ఉన్నది అనేటువంటి బోధ ఎంతకాలం క్రితం చేసింది? సమీపించిందని ఇప్పటికీ అంటున్నామంటే 2000 సంవత్సరాల క్రితం బోధ ఇది. ఇంకా రీచ్ అవ్వలేదా? ఇంకా సమీపంగానే ఉందా? 2000 సంవత్సరాల క్రితం సమీపంగా ఉందని చెప్పినటువంటి మాట అలాగే ఇంకా సమీపంగా ఉందా? ఇది ఆలోచన చేయట్లేదు. అందులో ఉంది, దాన్ని చదవటమో లేకపోతే దాని గురించి మాట్లాడటమో జరుగుతుంది. కానీ ఈ నెరవేర్పు జరిగిందా లేదా అనే స్పృహ, ఆ ఆలోచన చేయకపోవటం చాలా దురదృష్టకరమైన పరిస్థితి, బాధాకరమైన విషయం.
విమర్శించడానికి చదివినానికి ఏమో అర్థమైపోయింది రోమిల కాలంలో రాజ్య స్థాపన జరగాలని. వీళ్ళేమో ఇలా ప్రకటన చేస్తున్నారు కాబట్టి ఆ రాజ్యం స్థాపించబడి ఉంటే వీళ్ళు ఎందుకు ప్రకటిస్తారు అనుకుని ఆయన ఏం చేస్తున్నాడు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అలాంటి ప్రశ్నలకు సమాధానం ఆయనకి చెప్పిన వాళ్ళు ఉన్నారు, చెప్పారు, నోరు మూసుకున్నాడు, ఇంకా మాట్లాడలేదు. ప్రస్తుతం చెప్పలేని వాళ్ళను రాజ్యం సమీపంగా ఉంది అని చెప్పేటువంటి ఆ బోధన బట్టి విమర్శించడానికి బయలుదేరే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని పిల్లలు అని చెప్పుకుని, విశ్వాసులు అని చెప్పుకుని, భక్తులు అని చెప్పుకుని దాన్ని గ్రహించకుండా ఉండటం ఎంత దురదృష్టమో, ఒకసారి ఎంత బాధాకరమైన విషయమో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. యేసు ప్రభు వారు డేట్ ఇవ్వకపోయినా డేట్ ఇచ్చినంత ఖచ్చితంగా రాజ్యం ఎప్పుడు స్థాపించబడుద్దో చెప్పాడు. డేట్ ఇచ్చినంత ఖచ్చితంగా చెప్పాడు ఆయన. మార్క్స్ వార్త 9:1 మీరు చూస్తే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయంగా అంటే ఖచ్చితంగా అని. ఇక్కడ నిలిచి ఉన్నవారంటే ఎవరు? బాబు మీరు మాట్లాడండి. ఇక్కడ నిలిచి ఉన్నారంటే ఎవరు? ఒక ప్రాంతంలో నేను బైబిల్ స్టడీకి వెళ్ళి, పర్సనల్ స్టడీకి వెళ్ళి, అమ్మ ఇక్కడ నిలుచున్నవారంటే ఎవరు అని నేను ఒక ప్రశ్న అడిగా. ఆమె మా అక్కకు ఫ్రెండ్, అమ్మ మనమే అంది. ఇక్కడ నిలిచి ఉన్నవారంటే ఎవరు అని అడిగితే మనమే. ఒక్క క్షణం కూడా ఆలోచించలా, మనమే అనేసింది. మీరేమనుకుంటారు ఇక్కడ నిలిచి ఉన్నారంటే? బైబిల్ మనం బాగా అర్థం చేసుకోవాలంటే మాట్లాడింది ఎవరో, ఎవరితో మాట్లాడారు, సబ్జెక్ట్ ఏంటి, ఏ కాలంలో మాట్లాడారు, కనీసం ఈ 4 ప్రశ్నలు వేసుకుంటే మనంతటి మనం బైబిల్ని అర్థం చేసుకోగలుగుతాం. లేకపోతే ఏం చేస్తాము? ఎప్పుడు అపార్థమే చేసుకుంటాం. అపార్థం చేసుకుంటే ఫలితం ఉంటుందా? అర్థం చేసుకుంటే ఫలితం ఉంటుందా? ఇక్కడ నిలిచి ఉన్నవారంటే ఎవరు అనే ప్రశ్నకు మనమేనని మీరు అనుకున్నారనుకోండి, బోల్తా పడిపోతారు. యేసు ప్రభువు మాట్లాడింది, ఆయన ఎదుటున్న శ్రోతలతో ఆయన మాట్లాడాడు. ఎవరు శ్రోతలు ఇక్కడ నిలిచి ఉన్నవాళ్ళంటే ఆయన సమకాలికులు. యేసు ప్రభువు ఎప్పుడు జీవించాడు? 33 వరకు జీవించాడు. క్రీస్తుశకం 33లో ఆయన అడిగిన ప్రశ్న ఆయన ఎదుట ఉన్నవారిని అడిగారు. ఆ రోజున ఆయన ఎదుట ఉన్నవారితో ఆయన ఏం చెప్పాడంటే, దేవుని రాజ్యం బలంతో వస్తుంది, దాన్ని మీరు చూస్తారు, అప్పుడు వరకు మీరు మరణము రుచి చూడరండి. అంటే మీరు చనిపో కొందరు, అందరు కాదు, మీరు కొందరు బ్రతికుండగా రాజ్యం వస్తుంది, చూస్తారు, చూసిన తర్వాతే చనిపోతారు అని చెప్పేసి అన్నాడు. దేవుని రాజ్యం వచ్చిందో రాలేదో ఖచ్చితంగా తెలుసుకునేటువంటి రిఫరెన్స్. దేవుని రాజ్యం రాలేదనుకోండి, ఆయన ఎదుటున్న శ్రోతలు నేటికి బ్రతికుండాలా, చనిపోవాలా? యేసు ప్రభు కాలంలో ఉన్న మనుషులు చనిపోవాలా, బ్రతికుండాలా? రాకపోతే చనిపోయారంటే రాజ్య స్థాపన జరిగి ఉండాలి. జరిగి ఉండకుండా వాళ్ళు చనిపోవడానికి ఛాన్సు లేరు. వాళ్ళు నేడు బ్రతికి లేరు. పైగా యేసుప్రభు వారు జూజాయిగా చెప్పాడా? ఒకవేళ నేను గెస్ చేస్తున్నాను, మీరు బ్రతికుండగానే వస్తుందని నేను అనుకుంటున్నాను అని అన్నాడా? ఎట్లా చెప్పాడు? ఖచ్చితంగా చెప్పాడు. నిశ్చయము అన్నాడు. ఇంకో చోట నిజము అన్నాడు. మీరు లోకసువార్త 9:27 చూస్తే నిజముగా చెప్తున్నాను అన్నాడు. ఆయన నిశ్చయంగా అని చెప్పినా, ఆయన నిజమని చెప్పినా, ఆయన అట్లాగే చెప్పాడు. కానీ రాజ్యం రాలేదండి అంటే దాని కొరకు ఎదురు చూసేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. రాబోతుందని పాట పాడేవాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళలో 90% మంది ఉన్నారు. ఆయన మాట ఏమైపోయింది? నేను వాళ్ళు అలాగే చెప్తారులే అని మీరు అనుకోవటానికి నేను చెప్పేది నా మాటలు కాదు. ఎవరి మాటలు చెప్తున్నాను, ఎవరు చెప్పారని చెప్తున్నాను? నిశ్చయము నిజమనే మాట చెప్పింది ఎవరో? ఆయన మాట తప్పొద్దండి, ఆయన మాట తప్పొద్దండి. ఆయన మాట అయినా తప్పొద్దు అనుకుంటున్నారు, కానీ అయ్యగారుల మాట మాత్రం ఖచ్చితం అనుకుంటున్నారు. అయ్యగారుల మాట నిజం అనుకుంటున్నారు. సోదరులు అదే చెప్పింది మీ కిందాక. నేను ఈరోజు బైబిల్ స్టడీ ఒక యవనస్తురాలతో చేశాను. నేను ఆమెకు చెప్పింది ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమించొద్దు, ఇంకొక బోధకుడిని ప్రేమించొద్దు, మీ వాక్యాన్ని ప్రేమించు. నీకు మేలు చేసేది ఎవరు? నేను కాదు, ఇంకొక ఆయన కాదు. మొమాటానికి పోయామనుకోండి, అయ్యగారుల మీద ప్రేమ పెంచేసుకుని మన అయ్యగారు ఏది చెప్తుంది అనుకున్నాం అనుకోండి, నేను 100 సార్లు చెప్పుంటా మా వాళ్ళకి,
నేనేది చెప్తే అది వినాలనే ఆలోచనతో మీరు ఉండొద్దు. నేను గ్రంథంలో ఏదుందో అది చెప్తున్నానో లేదో చూసుకోండి. మీరు నన్ను కాదు ప్రేమించాల్సిందే, మీరు లేఖనాలను ప్రేమించండి, వాక్యాన్ని ప్రేమించండి. మొహమాటానికి వెళ్ళామనుకోండి, అయ్యగారుల మీద ప్రేమ పెంచుకున్నాం అనుకోండి, యేసుప్రభు వారి మీద కూడా ఉండకుండా పోద్ది. ఆయన ఏమో నిజము నిత్యమని చెప్తే ఆడెవడో చెప్పింది నీకు ఇది నిజం అని చెప్పేసి అయ్యగారు అంటే రాబోతుందంటే ఎదురు చూసే పరిస్థితిలో చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు ఉంటాం. చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైనటువంటి విషయం అనేది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. యేసుప్రభు వారి కాలంలో ఆయన సమకాలికులు ఉన్నప్పుడే దేవుని రాజ్యము ఖచ్చితంగా నిజముగా నిశ్చయముగా రావాలి. ప్రభు చెప్పిన మాట సత్యమైతే. ఆయన అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉందా? ఏమంటే మేము అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆయన్ని కూడా నమ్మరా మీరు? ఏంటి మాకులాగానే ఆయన కూడా అనుమానిస్తారా? చాలామంది బోధకులు నమ్మరు. నాతో పాటు ఉండేవాళ్ళు కూడా కొన్నిసార్లు నన్ను నమ్మరు. ఎంతో కొంత ఏదో అనుమానాలు ఉంటాయి. ఏదో మూలన కొంచెం ఆవగింజంత ఉంటుంది. యేసుప్రభుని కూడా అలాగే మీరు నమ్మరా? అని అబద్ధం చెప్తాడా? నిత్యము నిజం అనే మాట ఏమైపోయింది? ఖచ్చితమైన మాటలు కూడా ఈరోజు నమ్మకుండా వస్తాడు యేసయ్య, తెస్తాడు రాజ్యం అయ్యా అని పాడుతున్నారు. పరలోక ముందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని చెప్పేసి అని అంటున్నారు. అపోస్తులు ఇలాంటి ప్రార్థన ఎప్పుడన్నా చేసినట్టు మీరు బైబిల్లో చదివారా? క్రొత్త నిబంధనలో వాళ్ళు ఎప్పుడన్నా నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేసిన దాఖలాలు ఉన్నాయా? యేసుప్రభు వారు చెప్పిన మాట అంటే వాళ్ళకి లెక్కలేదు, మనకుందానా? వాళ్ళు చేయాల్సినంత వరకు చేశారు, వాళ్ళు దాని కాలం చెల్లిన తర్వాత మానేశారు. ఈ మీటింగ్స్ కొరకు రేపు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంటుందా? లాస్ట్ మీటింగ్ ఇది. ఈరోజు 3 రోజులు సభలు అనుకున్నాం, ఆఖరి సభ. రేపు పొద్దున ఈ సభల కొరకు ప్రార్థన చేయండి అంటే నవ్విపోతారు. అన్నామనుకో ఏమవుద్ది, ఎలా ఉంటుంది? రేపు పొద్దున ప్రార్థన చేయండి అంటే అదేంటి అయిపోయింది, డేట్ మారిపోయింది, ఇంక మీ ఎక్కడున్నారు మీరు ఇంకా అని అంటారు. అవునా కదా? రేపు అవసరం ఉందా ప్రార్థన చేయాల్సిన అవసరం? దేవుని రాజ్యము స్థాపించబడిన తర్వాత అపోస్తుల ప్రార్థన చేయటం మానేశారు, వాళ్ళు చెప్పటం కూడా మానేశారు. అయ్యగారులు మాత్రం అది పట్టుకుని వదలట్లేదు. నీ రాజ్యం వచ్చును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని చెప్పేసి అని అంటున్నారు. వచ్చును గాక అని మనం పాడుతున్నాం, కానీ ఏం జరుగుద్ది అపోస్తులు చెప్పారు. రాజ్యాన్ని గురించి అపోస్తులు ఏం చెప్పారో మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెనునా? కొంచెం బైబిల్ ఓపెన్ చేసి మీరు చూడండి దయచేసి. ఎవరిని ఆయన చెప్పేస్తాడులే మనం అట్లా వినేద్దాం అనుకోమని మీరు కూడా చూడండి, ఉందో లేదా మాట. చేయును అనుందా, చేసాడు అనుందా? చేసాను అనుందా, చేయును అనుందా? రాజ్యంగా చేయును అంటే భవిష్యత్తు, చేసెను అని అంటే చేసెను ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితమే యేసుప్రభు వారు తండ్రి అయిన దేవునికి ప్రజలను ఆయన రక్తం ఇచ్చుకొని ఏం చేశాడంటే రాజ్యముగా చేశాడు. కొలసాలో ఉన్న క్రైస్తవులతో పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే మనము రాజ్యంలో నివాసము చేస్తున్నాము అన్నాడు. ఉంటేనా లేకపోతేనా? నేను ఇక్కడ రోడ్డు మీద ఉండి ఇంట్లో నివాసం చేస్తున్నానంటే, రోడ్డు మీద ఉండి ఎవరో ఫోన్ చేస్తే ఇంట్లో ఉన్నానంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టే. నేను ఇంట్లో ఉన్నానంటే, మంచి బంగ్లాలో ఉన్నానంటే, బజార్లో ఉన్నా కానీ బంగ్లాలో ఉన్నానని మాట్లాడుతున్నాను. ఎవరిని మోసం చేస్తాను నేను? నన్ను నేనే మోసం చేసుకుంటాను. రాజ్యములో మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు నివాసం చేస్తున్నారు. ఆ రాజ్యము యుగయుగాలు ఉంటుందా లేదా కొంతకాలం ఉండిపోయేదా? యుగయుగాలు ఉండేదైతే తరతరాల వరకు రాజ్యంలో నివాసం చేసే అవకాశాలు ఉంటాయా లేకపోతే అయిపోతాయా? రాజ్యంలో మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు నివాసం చేశారని అపోస్తులు చెబుతున్నారు. మనం ఎక్కడ నివాసం చేస్తున్నాము? రాజ్యానికి వెలుపలున్నాం. రాబోతుందని ఎదురు చూస్తున్నాం.
ఇక్కడ మా ప్రియులు ఉన్నారు, తెన్నేరు, మా ఊరి మీదుగా వాళ్ళ బస్సు 220 అని వెళ్తుంది. ఇప్పుడంటే అందరికీ వెహికల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆటోలు ఉన్నాయి. ఒకప్పుడు ఆ బస్సు ఒకటే దిక్కు ఆ ఊరు వెళ్ళాలంటే. మా ఊరు సెంటర్లో నిలబడి ఉంటారు పాపం, పడుగాపులు పడి 10:30, 11 గంటల వరకు ఆ బస్సు కోసం. అది వెళ్ళిపోయింది. కొంచెం ఆలస్యంగా వచ్చి ఒక ఆయన బస్సు ఉందా వెళ్ళిందా అని అడిగారు అక్కడ ఉన్నవాళ్ళు. ఉందమ్మా అన్నారు. ఆమె తెల్లవారులు ఎదురు చూస్తుంది, బస్సు వస్తుందా? వెళ్ళిపోయింది. సమాచారం, తప్పుడు సమాచారం ఇచ్చారు ఎవరో. నాకు తెలియకపోతే నాకు తెలియలేదు అనాలి. ఏమోనమ్మా నేను చూడలేదు, బస్సు వెళ్ళిందో ఉందో నేను చూడలేదు అని చెప్పేసి చెప్తే సరిపోద్ది. లేదమ్మా వెళ్ళలేదు, ఉంది అంటే పాపం పొడిగాపులోడు చూస్తుంది. ఉందా బస్సు? తెల్లవారులు అక్కడ ఉండాల్సింది, దోవలు కుట్టించుకుంటా. ఇంటికి చేరే అవకాశము, బస్సు టైం తెలుసుకుని ఆ టైంకి వచ్చి స్టాప్లో ఉండి ఆ బస్సు ఎక్కితే వెళ్ళాల్సిన ఊరు గమ్యానికి వెళ్తాం. లేదు అది మిస్ అయిపోతే అది వెళ్ళాల్సిన స్థలానికి అది వెళ్ళిపోద్ది, మనం ఇక్కడే ఉండిపోతాం. రాబోతుంది అని అయ్యగారు చెబుతున్నారు, అపోస్తులేమో వచ్చిందని చెప్పారు. మనం ఎదురు చూస్తున్నాం, పరిస్థితి ఏమవుద్ది అనేది ఆలోచించాలి. యేసుప్రభు వారు కూడా ఇంకా లోకానికి రాలేదని నమ్మే యోధా జనాంగం ఉన్నారు నేటికి ప్రపంచంలో. మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు. మెస్సే రాలేదు, మెస్సే వస్తాడు అని ఎదురు చూసే ప్రజలు యూదులు ఉన్నారు. పోనీ అజ్ఞానంగా అమాయకంగా ఎంతో విశ్వాసంతో భక్తితో ప్రభు వస్తాడు అని పుడతాడు ఇంకా మెస్సే అని ఎదురు చూస్తున్నారు. అప్పుడు దేవుడు మరలా వాళ్ళ కోసం పుట్టిస్తాడా? వాళ్ళు అపార్థం చేసుకున్నారు, వాళ్ళు లేఖనాలు గ్రహించలేదు, వాళ్ళు తెలుసుకోలేకపోయారు, అమాయకంగా ఎదురు చూస్తున్నారు మెస్సే వస్తాడని. మళ్ళీ ఇంకోసారి పుట్టిస్తాడా దేవుడు? ఆల్రెడీ వచ్చిన ఆయన్ని తెలుసుకోవాలా వీళ్ళు? లేఖనాలు పరిశీలన చేసుకుని మెస్సే వచ్చాడో రాలేదు తెలుసుకుని లోకాల్లో ప్రకటించబడుతున్న యేసే క్రీస్తు అని వాళ్ళు తెలుసుకుని నమ్మవలసి ఉంటుందా? లేకపోతే ఇంకొక ఆయన్ని దేవుడు పుట్టిస్తాడా వీళ్ళ కోసం అని మళ్ళీ సపరేట్గా? దేవుని రాజ్యం వచ్చి ఉంటే ఇంకోటి స్థాపించడు ఆయన. రాలేదనుకో వస్తుంది, రాలేదనేది వాస్తవం అయితే ఆయన మాట తప్పుడు ఏర్పాటు చేస్తాడు. అలాగే ఏర్పాట్లు అయిపోతే అమాయకంగా అందులోకి రాకుండా ఇంకా వస్తుందని ఎదురు చూస్తున్నారని వాళ్ళ కోసం ఇంకోటి స్థాపిస్తాడా అంటే స్థాపించడు. ప్రజలు ఏం చేయాలి? లేఖనాలు పరిశీలన చేసి వచ్చిందో రాలేదో ఖచ్చితంగా తెలుసుకుని ఒక క్లారిటీతో ఉండాలి. మన విశ్వాసం ఉంటుంది మనకి, కానీ ఆ విశ్వాసానికి బేస్ ఉండాలి. విశ్వాసానికి బేసు సత్యమును కూర్చుని అనుభవజ్ఞానం. రాజ్యం వచ్చిందో రాలేదో లేఖనాలు ఏం చెబుతున్నాయో దాని గురించిన సంపూర్ణమైన ఒక అవగాహన, అనుభవము, జ్ఞానము ఉంటే మన విశ్వాసానికి బేస్ ఉంటుంది. లేకపోతే మన విశ్వాసము బేసు లేనిదై ఉంటుంది, పునాదులు లేని ఇల్లు అయి ఉంటుంది. పునాదులు లేకపోతే ఆ ఇల్లు ఎలాగ నిలబడదో అట్లాగే మన విశ్వాసానికి లేఖనాల ఆధారం లేవనుకోండి, మన విశ్వాసము వ్యర్థమవుతుంది, మన ప్రయాస వృధా అవుతుంది. అయ్యో మేము ఎంతో దూరం వెళ్ళి ప్రయాసపడ్డాం, మా జీవితంలో మేము మా కష్టార్జితాన్ని ఎంతో వెచ్చించాం, మా సమయాన్ని వెచ్చించాం, మా ధనాన్ని వెచ్చించాం అని చెప్పేసి మనం ఆ రోజున బాధపడతాం. ఆ రోజు బాధపడకుండా ఉంటే ఈరోజు రాజ్యం వచ్చిందో రాలేదో నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఆ రోజున రాజ్యం స్థాపించబడిందని అపోస్తులు చెప్పారు, పౌలు గారు చెప్పాడు, యోహాను గారు కూడా చెప్పాడు. మీరు ప్రకటన గ్రంథం 5, 10, 11 వచనాలు, 1వ అధ్యాయం 6వ వచనము మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఈ 2 వచనాల్లో ఏముందంటే ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఆయన రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలో నుండి మనుషులను కొని తన తండ్రి అయిన దేవునికి మనలను ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. రాజ్య స్థాపన 2000 సంవత్సరాల క్రితము జరిగింది అనేటువంటి విషయాన్ని గమనించాలి. పనులుగా సోదరులు ఒక మాట చెప్పారు, వినోద్ కుమార్ గారు. రాజ్యము సంఘము వేరనే అభిప్రాయం ఉంది ప్రజలకి, ఆ రెండు ఒకటే, వేరు కాదు, అది అశోక్ గారు మీకు చెప్పబోతున్నారు అని చెప్పారు. అందుకే పొరపాటు జరుగుతుంది. అయ్యగారులు మీరు ఇప్పుడు అడగండి, రాజ్యం సంఘం స్థాపించబడిందని చెప్తారు, కానీ రాజ్యం మాత్రం భవిష్యత్తులో అని అంటారు. రాజ్యము సంఘం 2 వేరు కాదు. రాజ్యము సంఘము 2 ఒకటే, పర్యాయ పదాలు. సంఘం అనేదే రాజ్యం, రాజ్యం అనేదే సంఘం. ఇంత ఖచ్చితంగా
ఇది నిజమా? ఇది నిజమేనంటానికి ఆధారం ఏంటంటే సంఘం కొరకు యేసుప్రభు వారు ఏమి ఇచ్చాడు? సంఘం స్థాపించడం కొరకు, సంఘం స్థాపించడానికి ఏమి ఇచ్చాడు? చెమటను గార్చాడా? రక్తాన్ని గార్చాడా? మా అయ్యగారు చెమటోర్చి కట్టాడండి అని చెప్తారు కొంతమంది. నిజమే, ఆయన కట్టుకున్నాడు ఆయన సంఘం చెమటోర్చి. కానీ యేసుప్రభు వారు రక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు. మరి రాజ్యం రాకపోతే మరలా ఇంకోసారి ఏం చేయాలైనా? రక్తము. అపోస్తుల కార్యాలు 20:28లో ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. అట్లాగే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మనం ఏం చేసాము? ఆయన రక్తం ఇచ్చి ప్రజలను కొని దేవునికి ఒక రాజ్యంగా యాజకులుగా చేశాడు అని చెప్పేసి లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రకారము దావీదు సింహాసనం మీద 2000 సంవత్సరాల క్రితము, ఖచ్చితంగా చెప్పాలంటే AD 33లో, డేట్ కూడా కొంతమంది క్యాల్కులేషన్ చేసి చెప్పారు, మే 18వ తారీఖు అని చెప్పేసి. మీరు ఎప్పుడన్నా చూసారో లేదో, ట్రూత్ బట్ టుడేలో ఉంటుంది, మే 18వ తారీఖున అని చెప్పేసి వాళ్ళు రాశారు. అయితే గ్రంథంలో లేదు ఆ సమాచారం, డేట్ లేదు, అంటే తారీఖు లేదు, సంవత్సరం కూడా ఉండదు, మనం క్యాల్కులేట్ చేసుకోవటమే. AD 33లో పెంతుకొస్తున్నాడు, సంఘం స్థాపించబడింది. సంఘం స్థాపించబడిన రోజున అపోస్తులు ఆ రోజున ఆదిమ సంఘానికి ఏం ప్రకటన చేశారంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలి అని చెప్పాడు. మీరు సిలువ వేశారు, దేవుడేమో ఆయన్ని లేపి ఏం చేశాడు? ప్రభువుగా నియమించాడు. ప్రభు అంటే ప్రభుత్వం ఉంటేనా లేకుండానా? చాలామంది రాజు అని పేరు పెట్టుకుంటారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు కూడా, వాళ్ళ తల్లిదండ్రులు ముద్దుగా పెట్టుకున్నారు, ఇటు మహారాజుగా బతకాలి అని, గౌరవించబడాలి అని. ఏ దేశానికంటే ఏం చెప్తాడు ఆయన? ఏ రాష్ట్రానికంటే ఏం చెప్తాడు? లేదులేండి, ముచ్చటగా పెట్టారు నాకు పేరు రాజు అని, నేను ఏ దేశానికి కాదు అని చెప్తాడు. అట్లాగే పెట్టారా యేసుప్రభు వారికి పేరు? ప్రభు కుమారులు ఉన్నారు భూమి మీద, ప్రభు అనే పేర్లు ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముచ్చటగా పెట్టుకున్నారు. కానీ యేసుప్రభు వారికి అలా పెట్టింది కాదు, ఆయన నియమించబడ్డాడు ప్రభువుగా. ప్రభుత్వం ఉంటేనా లేకుండానా? రాజు అయితేనా కాకుండానా? రాజు అయినా యూదులకి రాజుగా పుట్టినవాడు ఎక్కడ? నీవు యూదుల రాజువా అని పిలాతు ఆయన్ని అడిగితే యేసుప్రభు అబ్బే నేను కాదన్నాడా? అవునన్నాడా? నీవన్నట్టే నేను రాజుని అన్నాడు కానీ నేను కాదు అని చెప్పేసి అన్నాడు. కాకపోతే నా రాజ్యము ఏహ సంబంధమైనది కాదు, నాది ఆత్మ సంబంధమైన రాజ్యం. ఆ రోజున యేసుప్రభు వారిని యూదులు తిరస్కరించడానికి గల కారణం ఏంటంటే, భౌతిక సంబంధమైన రాజ్యాన్ని స్థాపిస్తాడు మెస్సయ్య, ఆయన కావాలి మాకు, ఈయన వద్దు అనుకున్నారు వాళ్ళు. ఆత్మ సంబంధమైన రాజ్యం అంటున్నాడు, ఇది మాకు వద్దు, మాకు భౌతిక సంబంధమైన ఒక రాజు. అప్పుడు సౌలుని కోరుకున్న, ఎట్లాగైతే రాజు కావాలని కోరుకుంటే సౌలుని సమూయేలు ఏర్పాటు చేశాడో, అట్లాగే ఇప్పుడు మాకు ఒక రాజు కావాలనే ఆ భౌతిక సంబంధమైన ఆలోచనలతో ఉద్దేశాలతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి యేసుప్రభు వారిని ఆ రోజున వాళ్ళు తృణీకరించారు. ఆత్మ సంబంధమైన రాజ్యం అది, దానికి రాజు యేసుప్రభు వారు. ఆయన పరలోకంలో ఉంది ఆయన సింహాసనము, దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడని ఎన్నో సందర్భాల్లో క్రొత్త నిబంధనలో రాయబడింది. యేసుప్రభు వారు ప్రస్తుతం ఎవరు అని అంటే, రాబోయే రాజు కాదు, కాబోయే ప్రభు కాదు, ఆయన ఆల్రెడీ ప్రభు. ఈ విషయాన్ని బాప్తిసం పొందే ముందు ఒకడు ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? యేసు ప్రభు అని నోటితో ఊరకనేనా ఉన్నాడు, ప్రభుత్వం ఉందనా? ఇంత ఉంది అందులో మీనింగ్. ఊరకనే ప్రభు అంటే కాదు, ఆయన నిజంగా ప్రభు, ఆయన సంఘం అనే రాజ్యాన్ని ఆయన పరిపాలన చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినట్టు తేటగా ఉన్న విషయాలు. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? రాజ్యం ఆయన తేబోతున్నాడా, లేకపోతే ఇంకా వేరే ఇంకేమైనా జరగబోతుందా? శ్రద్ధగా ఉండండి. ఒక్క విషయం చెప్పి ముగించేస్తాను నేను. ఈ ఒక్క విషయం, యేసుప్రభు రెండోసారి వస్తాడు రాడా? రెండోసారి వచ్చి ఏం చేస్తాడు అనేది ఇంపార్టెంట్. రెండోసారి వచ్చి ఏం చేస్తాడు అనేది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుదాం.
అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. తన తండ్రి అయిన దేవునికి రాజ్యము. మనం అందరం ఏమి ఎదురు చూస్తున్నాం? వస్తాడు యేసయ్య, తెస్తాడు రాజ్యమయ్యా అని మనం చూస్తున్నాం. కానీ అసలు రేపు జరగబోయేది ఏంటి? తెస్తాడా, తీసుకెళ్తాడా? ఉందా? గ్రంథంలో ఉందా? ఉంటేనా లేకపోతేనా? తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును, అప్పుడు అంతం వచ్చును. అప్పగింత ముందా లేకపోతే స్థాపన ముందా? అంతం ముందా? అప్పగింత ముందా అంతం ముందా? అప్పగించిన తర్వాత అంతం, అంతం తర్వాత రాజ్య స్థాపన అని అయ్యగారు చెప్పేది. ఆయన వచ్చినాక ఈ లోకానికి అంతం జరుగుద్ది. కొంతమంది ఆయన ప్రజలతో ఆయన మళ్ళీ ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ భూమి మీద మరలా ఒక 1000 ఏళ్ళ పరిపాలన ఉంటుంది. ఇట్లాంటి కథలన్నీ చెబితే చక్కగా హాయిగా నమ్ముతారు. ఇప్పుడు దాకా చెప్పిందంతా వేస్ట్. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు భూమి ఉంటుందా? యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు భూమి ఉంటుందా? పంచభూతములన్నీ మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవును అని చెప్పేసి రాయబడి. కాబట్టి యేసుప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అని అంటే, ఆయన పట్టాభిషేకంగా జరిగేది, రాజీనామా చేస్తాడు ఆయన. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, బలమును, అధికారమును కొట్టివేసి, ఉందన్నమాట. విన్నారా? మీరు చదివారా? కొట్టివేసి. ఎప్పుడు ఇవ్వబడింది ఈయనకి అధికారం ఎప్పుడు ఇవ్వబడింది? ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఇవ్వబడిందమ్మా. శిష్యులకు చెప్పాడు అదే, పరలోకం మీద భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు వెళ్ళి సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి అని చెప్పాడే. ఆ రోజు 33లో ఆయన అధికారం పొందాడు. రెండోసారి వచ్చినప్పుడు దానిని తీసివేసి ఎవరికి ఇస్తాడు? తండ్రి అయిన దేవునికి ఇస్తాడు. అధికారాన్ని కొట్టివేసుకుని రాజ్యమును తండ్రికి అప్పగిస్తాడు. అప్పుడు అంతం. ఇంకేమనుందా? ఎన్నో కథలు చెప్తారు. ఆ తర్వాత మనకు అయ్యగారులు ఎన్నో కథలు అల్లి చెబుతున్నారు. ఆ తర్వాత సంగతి ఎంతో ఉందంటున్నారు. ఆ తర్వాత ఏమీ లేదు. రాజ్యం తండ్రికి అప్పగించబడుద్ది. సోదరులు చెప్పారు, ఇప్పుడే యేసుప్రభు వస్తే మన పరిస్థితి ఏంటి అనేది. ఇప్పుడు కనుక యేసుప్రభు వారు నిజంగా వస్తే ఆల్రెడీ రాజ్యాన్ని తండ్రికి అప్పగించేస్తాడు. ఎవరు చేరతారు తండ్రి సన్నిధికి? ఎక్కడున్న వాళ్ళు చేరతారు? ఉన్నవాళ్ళ, బయట ఉన్నవాళ్ళ? బస్సు ఎక్కిన వాళ్ళు వెళ్తారు, ఊరు బయట బజార్లో ఉన్న వాళ్ళు వెళ్తారా? ఎవరు వెళ్తారు? గమ్యానికి ఎవరు చేరుతారు? రాజ్యంలో ఉన్నవాళ్ళు తండ్రికి అప్పగించబడతారు. నీ రాజ్యం వచ్చును కాక అన్న వాళ్ళందరూ కూడా పాపం మోసపోతారు. అయ్యో అయ్యో అయ్యో, రొమ్ములు బాదుకున్నా మాకు తలుపు తీయమన్న అవకాశము. ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? వాళ్ళు అలాగే చెప్తారు. మన విశ్వాసం మనది, మన సంఘాలు మనవి, మన ప్రార్థనలు మనవి. ఇక్కడ చెల్లిపోతాయి. ఇక్కడ అయ్యగారు ఎలా చెప్పినా చెల్లిపోతాడు. ఇక్కడ విశ్వాసులు ఎలాగున్నా కాలం గడిచిపోద్ది. రేపు దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు మీకు వాస్తవాలు తెలియకపోతే మోసపోతారు. అనుకున్నది ఒకటేనో అయ్యేది ఒకటి అవుద్ది. మనం ఒకటి అనుకుంటాం, ఇంకోటి అవుద్ది. పరుగున్న మా ప్రభు వచ్చాడని ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన అంటాడు అయ్యగారులతో, అక్రమం చేయవారులారా మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరగను, నాది నుండి పుండి అవతలకి అంటాడు. నేను మీకు ఏం చెప్పాను? మీరు ఏం బోధించారు ప్రజలకి? నేను రాజ్యం నిశ్చయంగా ఖచ్చితంగా వస్తుందని చెప్పాను. మీరు చెప్తున్నారా? ప్రజలకు చెప్పారా? మీరు వచ్చారు అందులోకి? ప్రజలను చేర్చారా? ఎందుకు వచ్చారు నా దగ్గరికి? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని నాశనం చేశారు, మీరు నాశనం అయ్యారు. ఆ రోజుల్లోనే పరిశీలతో యేసుప్రభు అన్నాడు, మీరు అందులోకి రారు, వచ్చే వాళ్ళని రానిరు అన్నాడు. ఇవాళ నేను అంటున్నానని కాదు, విమర్శిస్తున్నానని కాదు, నాకు ఏ బోధకుడి మీద ద్వేషం లేదు, ఇంకోటి కాదు, కష్టమేం లేదు, నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ జరుగుతున్న దాన్ని నేను మాట్లాడుతున్నాను. నేను లేఖనాలు వివరిస్తూ చెబుతున్నా. విమర్శించాల్సిన అవసరం, మీకు విరోధంగా మాట్లాడి మరి మీ యొక్క ప్రేమను పోగొట్టుకోవటం, లేకపోతే మీకు విరోధం అవటం నాకు అవసరం అండి? నాకు అవసరమే లేదు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని, ఎంత ప్రయాసపడి మీకు మిమ్మల్ని బాధ పెట్టి, మీకు నచ్చని బోధ చేసి, మీకు ఇష్టం లేని బోధ చేసి, మీకు విరోధం అవ్వాలనే ఆలోచన కాదు నాది. మీరు లేఖనాలు పరిశీలన చేసి సత్యాన్ని తెలుసుకుని
మీరు మేలు చేసుకుంటారని, మీ కుటుంబాలకు కూడా మేలు కలగజేసుకుంటారనే ఉద్దేశంతో చెప్పబడుతున్నటువంటి మాట. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. 25వ వచనం కూడా చదవండి. ఏలయనగా ఎందుకనగా తన శత్రువులను తన పాదముల కింద పీఠంగా ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండ వలెను. చాలు. యేసు ప్రభువారు ఇప్పుడు ఏం చేస్తాడు, ఏం చేస్తూ ఉంటాడు, ఎక్కడుంటాడు అనే ప్రశ్నలకి మనం ఏమైనా సమాధానం చెప్పగలిగే అవకాశాలు ఉన్నాయా అంటున్నారు కొంతమంది. ఉన్నాయండి అవకాశాలు. ఎట్లా చెప్పగలం? అక్కడికి వెళ్ళాం అసలు, ఎక్కడుండే చెప్పగలం. ఎట్లా చెప్పగలం? అసలు ఇప్పుడు చదివిన లేఖనమే చెబుతుంది. ఇప్పుడు ఏం చదివించాను నేను? ఎందుకనగా తన శత్రువులను తన పాదముల కింద పీఠంగా ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండ. ఆయన ఎక్కడున్నాడనుంది? తండ్రి కుడిపార్శ్వమున పరలోకంలో ఉన్నాడని రాయబడింది. అక్కడుండి ఆయన ఏం చేస్తాడని రాయబడింది. ఆయనకి ఏం పని అప్పచెప్పబడింది? రాజ్య పరిపాలన చేయుచుండ. ఇప్పుడు యేసు ప్రభువారు పరలోకంలో దేవుని కుడిపార్శ్వం నుండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఉంటేనా లేకపోతేనా? అప్పగించే వరకు మాత్రమే ఆయన పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత తండ్రి దేవునికి రాజ్యం అప్పగిస్తాడు. ఆయన స్థాపించిందే దేవుని కోసం, రాజ్యాన్ని స్థాపించిందే తండ్రి అయిన దేవునికి అని లేఖనాలు స్పష్టంగా తెలియజేయబడినాయి. ఏం జరుగుద్ది ఆయన వచ్చిన రోజున అంటే, ఇంకొక మాట, గ్రేడింగ్ జరుగుద్ది. గ్రేడింగ్ ప్రజలందరినీ ఏం చేస్తాడు? 2 భాగాలుగా విభజిస్తాడు. మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం ఆఖరి వచనం, ఇంకా అది చెప్పి ముగించేస్తాను నేను. 13వ అధ్యాయం 41వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కోరుకుటయును ఉండును. ఏమంటే గ్రేడింగ్ ఎక్కడి నుంచి చేస్తాడు? మీరు విన్నారా? రాజ్యములో నుండా బయట నుండా? రాజ్యములో నుండా బయట నుండా ఆయన సపరేట్ చేసేది. ఆటంక పరులు దుర్నీతి పరులు ఎక్కడున్నారు? రాజ్యంలో ఉన్నారా బయట ఉన్నారా? రాజ్యంలో ఉన్నారా బయట ఉన్నారా? చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను రాజ్యాన్ని గురించి చెప్పాను, ఒకవేళ నా మీద మీకు సదాభిప్రాయం లేదనుకో, ఒకవేళ నేను మోసగాడినని మీకు అనిపించింది అనుకో, దేవుని రాజ్యం ఎక్కడుంటే మరి ఆయన ఏంటి అని అంటారు వీళ్ళు. దేవుని రాజ్యం ఎక్కడే ఉంటే దుర్నీతి ఏంటి? దేవుని రాజ్యం ఎక్కడ ఉంటే ఆటంక పరులు ఏంటి? అవిశ్వాసులు ఏంటి? లేకపోతే అక్రమం ఏంటి? అన్యాయం ఏంటి? ఎట్లా మాట్లాడతారు? ఆశ్చర్యపోతారు. అసలు ఆశ్చర్యపోవచ్చా? రాజ్యంలో ఆటంక పరులు ఉంటారు అనేది మీరు చూసినప్పుడు ఆశ్చర్యపోవచ్చు. అసలు నీ లేఖనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారా? గ్రంథంలో ఉన్నదాన్ని మీరు తెలుసుకోకుండా ఆశ్చర్యపోతున్నారంటే అది ఎంత దురదృష్టకరమైన పరిస్థితి. కాబట్టి రాజ్యంలో నుండి ఆయన గ్రేడ్ చేస్తాడు. రాజ్యంలో ఉన్నంత మాత్రాన వెళ్ళిపోరు. రాజ్యంలో లేకపోతే వాళ్ళకి ఛాన్సే లేదు. రాజ్యంలో ఉన్నవారిని, అందులో దానికి తగినట్లుగా ఉన్నవారిని దేవుడు కృప చూపి తండ్రికి, యేసుప్రభువారు తండ్రికి అప్పగిస్తాడు. అందరినీ కాదు, దుర్నీతి పరులను ఏరి పక్కన పెడతాడు. ఒక వలలో చేపలు రకరకాలు పడతాయి. దేవుని రాజ్యాన్ని వలతో పోల్చాడు యేసుప్రభువారు. అందులో అతను ఏం చేస్తాడు? చేపలన్నీ తీసి బుట్టలేయడు. అందులో మంచి చేపలను తీసి తన బుట్టలో వేసుకుంటాడు. మిగిలిన వాటిని అక్కడ పడేస్తాడు. ఈ ఎండకి చచ్చిపోతాయి. రేపు అది జరగబోతుంది. మీరు రాజ్యంలో నుండి మనుషులు మొఖాలు చూడమాకండి. మీకు నచ్చని వాళ్ళు ఉన్నారని అక్కడికి వెళ్ళటం మానేయమాకండి. లేకపోతే మీకు గిట్టట్లేదు అనుకో, మనుషులను చూసి రాజ్యాన్ని త్రోసేసుకోమాకండి. ఇప్పుడు మీరు బస్సు ఎక్కుతారు. ఒక ఉదాహరణ చెప్తాను. 2 సీట్లు, ఇద్దరు కూర్చుంటానికి ఒక సీట్ ఉంటుంది కదా. ఇక ఒకే చోట ఒక్క సీటే ఉంది. అందులో మీ శత్రువు ఉన్నాడు. ఆ సీట్ను ఉపయోగించుకుంటారా లేకపోతే నుంచుంటారా?
ఉపయోగించుకుంటారా నుంచుంటారా? నేను డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్నాను, బాబుది ఏంటి బస్సు అని ఇడి తిరిగి కూర్చుంటారు. కాకపోతే అంతేగాని కూర్చోకుండా ఆ వేస్ట్. సంఘంలోకి వచ్చేటప్పుడు మాత్రం సాకులు చెప్తారు. ఈ సంఘంలో మాకు నచ్చని వాళ్ళు ఉన్నారు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇదంతా చూసి ఇదంతా గ్రేడ్ చేసే పని నీది కాదు, అది నీది నాది కాదు. అది ఎవరి పని? మనిషి కుమారుడు తన దూతలను పంపును. రాజ్యంలో ఈ సంఘంలో ఉన్నంత మాత్రం రక్షించబడతారా అని అంటూ ఉంటారు చాలామంది. ఉన్న వాళ్ళకే ఛాన్స్ ఉంది, లేరు అనుకో అసలు ఛాన్సే లేదు. కాబట్టి మీరు మనుషులు కట్టిన సంఘాలు, బైబిల్ ఉన్న సంఘము తేడా తెలుసుకోవాలి. అయ్యగారులు మనకి ఏం చెబుతున్నారు? రాజ్యాన్ని గురించి రాబోతుందని చెబుతున్నారా, వచ్చిందని చెబుతున్నారా? లేఖనాల్లో ఏముంది? ఈ పరిశీలన చేసి రాజ్యం 2000 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. నేను ఇప్పుడు ఈ రోజున 4 మాటలు చెప్పడం కాదు, నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. పబ్లిక్లో చెప్పిన మాటలేదు, ఇప్పుడు ఇది పబ్లికే. టీవీలో కూడా చెప్పాను నేను. ఈ అంశాన్ని గురించి 3 వారాలు చెప్పాను నేను. మీకు ఇంకా అర్థం కాకపోతే నేను ఈ ఊర్లో ఉంటాను, మీరు ఎప్పుడైనా నిలదీసి అడగండి, మీ ఇష్టం వచ్చినట్లు అడగండి. నాకు చేతనైనంత వరకు నేను దీని మీదే స్టాండర్డ్ అయి ఉంటాను. దీని గురించి నేను ఇంకా మీకు చెప్పగలను. సమయం లేదు కాబట్టి నేను ఆప్ చేసేస్తున్నాను. రాజ్యం రాబోతుందనే విశ్వాసంలో మీరు ఉన్నారనుకోండి, మీ అయ్యగారు ఎంత గొప్పవాడైనా ఆయన మోసపోయి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. రాజ్యము వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. మీరు తెలుసుకుని ఇందులో ప్రవేశించారనుకోండి, మీరు ధన్యులు అవుతారు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి తప్పితే మరి ఎవరికి చెందదు అని రాయబడింది. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ ఆ రాజ్యంలోకి ప్రవేశించలేడు అని చెప్పాడు. భూమి మీదే ప్రవేశం, తర్వాత పరలోకానికి షిఫ్ట్ అవుతుంది రాజ్యం. ఇక్కడ ప్రవేశించాలి. ఇక్కడ ప్రవేశం లేకుండా పరలోకం పొందే అవకాశము లేదు. రాజ్యానికి వెలుపలుంటే మనం విడిచిపెట్టబడతాం, రాజ్యంలో ఉంటే తండ్రికి అప్పగించబడతాం, నిత్య జీవము పొందుతాం. ఇది నిశ్చయము, ఇది ఖచ్చితం. బైబిల్ అలాగూ ఎలాగూ 2 విధాలుగా చెప్పదు, ఏదైనా ఒకటే సత్యం. కాబట్టి మీరు తెలుసుకోండి. ఇది అర్థమైతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం దేవుని రాజ్యంలోకి రావటానికి. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. రేపేం సంభవించుదో మనకు తెలియదు. మీకు అర్థమై నేను దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే మీకు అవకాశం ఉంది. మీరు ఎవరైనా ముందుకు వస్తే మేము ఇంకా కొన్ని సంగతులు మీకు చెప్పి రాజ్యంలో ప్రవేశం కొరకు మీకు మేము సహాయము చేస్తాం. చాలా ఓపికగా ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అధ్యక్షులకి అప్పగిస్తున్న